మనం ఎవరి దగ్గరైనా డబ్బులు అప్పుగా తీసుకుంటే అది తీర్చే వరకు భయపడి చస్తూ ఉంటాం. అలాగే అప్పు ఇచ్చిన వాడు మన మీద జబర్దస్తి చేస్తూ ఉంటాడు. అందుకే తిండి లేక పస్తులున్నా పర్వాలేదు కానీ అప్పులు చేయొద్దన్నారు పెద్దలు. ఈ సూత్రం వ్యక్తులకే కాదు దేశాలకు వర్తిస్తుంది. చైనా గత కొన్నేళ్లుగా ఒక మొత్తం ప్రపంచాన్నే తన ఆర్థిక ప్రభావంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. $1 ట్రిలియన్ పైగా రుణాలను విస్తరించి పేద అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రమే కాక మధ్యస్థ ఆర్థిక వ్యవస్థలకు భారీ మొత్తంలో ఆర్థిక సాయం పేరుతో అప్పులిస్తోంది. లోతుగా చూస్తే ఇది సాయం కాదు, చైనా జియో పాలిటికల్ ఆయుధమని అర్థమవుతుంది. ఆఫ్రికా దేశాల్లో రోడ్లు, రైలు మార్గాలు, విద్యుత్ ప్రాజెక్టులు ఇవన్నీ చైనా పెట్టుబడులతోనే పుట్టినవే. కానీ అందుకు ప్రతిఫలంగా అనేక దేశాలు చైనా అప్పులపైనే పూర్తిగా ఆధారపడే స్థితికి చేరుకున్నాయి. అప్పు చెల్లించే అవకాశం తగ్గినప్పుడు ప్రాజెక్టులపై లేదా భూభాగాలపై చైనా ప్రత్యక్ష నియంత్రణ సాధించే పరిస్థితి వస్తోంది. చైనా అప్పు వ్యూహంలో చిక్కుకున్న దేశాల్లో శ్రీలంక కూడా ఒకటి. హంబన్ తోట పోర్టు నిర్మాణానికి భారీ రుణం తీసుకున్న శ్రీలంక చెల్లింపులు చేయలేక చివరకు ఆ పోర్టును 99 ఏళ్ల పాటు చైనాకు లీజ్కి ఇవ్వాల్సి వచ్చింది. ఇది ప్రపంచానికే పెద్ద ప్రమాద గంటికలా ధ్వనించింది. ఇక పాకిస్తాన్లో నిర్మిస్తున్న చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సిపిఈసి కూడా పెద్ద వివాదాస్పద అంశంగా మారింది. రుణాలు, వాటిపై బరువు, ప్రాజెక్టుల ఖర్చు, అందులో ఉన్న ప్రతిదీ కలగలిపి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తిడిలోకి నెట్టేసింది. ఇలా చైనా తన రుణ వ్యవస్థను విస్తరించడమే కాక అమెరికా ప్రభావాన్ని తగ్గిస్తూ కొత్త ఆర్థిక కూటములను సిద్ధం చేస్తోంది. ఇది భారతదేశానికి ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా దక్షిణాసియాలో చైనా పెట్టుబడులు పెరగడం, పొరుగు దేశాలపై పెరుగుతున్న పట్టు ప్రాంతీయ శాంతి, భద్రతపై నేరుగా ప్రభావం చూపే అంశాలే.